ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న వ్యక్తి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన పర్సన్. మరి సెలబ్రిటీనా అంటే అంతకంటే మించి అటువంటి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది ఇతని అభిమానులుగా మారుతున్నారు. ఇతని సంపాదన ఎంత అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ. ఏ విధంగా ఎలా సంపాదిస్తాడు? పోనీ ఏదైనా చేస్తూ ఉంటాడంటే లేదు. నచ్చింది తింటాడు, నచ్చిన ఊరు తిరుగుతాడు, నచ్చిన చోట అంటే ఏ హోటల్లోనో ఎక్కడైనా సరే నిద్రపోతాడు. తను ఏది కోరుకుంటే అది చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాడు. ఈ మధ్యన మరీ ఫేమస్ అయిపోయాడు. కారణం ఏమిటి అంటే ఈ మధ్యన విపరీతమైన ఫేమస్ అయ్యాడు. మరి ఎవరు ఆ వ్యక్తి అంటే నా అన్వేష్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఆయన ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లోకి వచ్చాడు. కారణం ఏమిటి? తెలంగాణ ఐపీఎస్ శ్రీ సజ్జన్నార్ గారితో లైవ్లో మాట్లాడారు. ఆ వీడియో టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అదిను కూడా వివిధ పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, ఆటల పోటీలు. వాటి మీద పందాలు కాసే వాటిని బ్యాన్ చేయాలి అంటూ ఖరాఖండిగా చెప్పేశాడు. అటువంటి వారిని శిక్షించాలని కూడా చెప్పాడు. ఆ దెబ్బతో ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. చాలామంది మా పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి అని వీళ్ళు ఊరుతుంటారు. కానీ ఇతను మాత్రం తనకు నచ్చిన మెచ్చిన పని చేస్తూ పుష్కలంగా సంపాదిస్తున్నాడు. యూట్యూబ్లో ఇతని సంపాదన 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యన ఉంటుందని అంచనా. ఇంకా బ్రాండ్ ప్రమోషన్లకు కానీ పోయాడంటే అది ఇంకా దాటిపోవచ్చు. అంటే సంవత్సరానికి ఎట్లా లేదన్నా 3 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇంకా బ్రాండ్ ప్రమోషన్లకు వెళ్తే ఇంకా ఎక్కువగా సంపాదించవచ్చు, 5 కోట్లు దాటిపోతుంది. ఇక్కడ ఒకళ్ళ కింద పని చేయట్లేదు. తను నచ్చిన ఫుడ్ తింటాడు, నచ్చిన చోట తిరుగుతాడు, మెచ్చిన చోట నిద్రపోతాడు, మెచ్చిన ఊర్లో ఉంటాడు. అంటే తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. అదే అతని సంపాదన అయింది. ఇదేదో ఓవర్ నైట్గా స్టార్ అయిపోలేదు. దీని వెనుక ఎంతో కష్టము ఉన్నది, ఎన్నో నష్టాలు కూడా ఉంటాయి. మనకి తెలియదు. మనకి కనపడుతుందంతా రంగుల ప్రపంచం. అబ్బా, ఆహా, ఓహో, అన్వేష్ ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, యూట్యూబ్లో చక్కగా వీడియోలు పెడుతున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అవేవి బయటికి కనపడకుండా తను నమ్ముకున్న సబ్స్క్రైబర్స్కి అద్భుతమైన అమోఘమైన కంటెంట్ ఇస్తూ రంజింపచేస్తూ ఇప్పటికే 128 దేశాలకు పైగా ఒక తెలుగు యూట్యూబర్, తెలుగు వ్యక్తి తిరిగాడంటే మామూలు విషయం కాదు. ఇతను గిన్నీస్ వరల్డ్ బుక్లో ఎక్కాల్సిందే. అటువంటి అన్వేష్ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్లోకి వచ్చాడు. ఈయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. మనం అనుకుంటాం యూట్యూబ్లో వీడియోలు పెడితే డబ్బులు వస్తాయిలేని, కానీ వాటి వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఒక వీడియో తయారు చేయాలంటే మైండ్ పోతుంది. అటువంటిది దేశాలు తిరుగుతూ ఉంటాడు. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి, అక్కడ తిండికి అలవాటు పడాలి, అక్కడ భాష వస్తూ ఉండాలి, ఒక్కోసారి రాదు, మనం దుబాసీల్ని తీసుకోవాలి. ఈ విధంగా అనేక కష్ట నష్టాలకు ఓర్చి కంటెంట్ అద్భుతంగా ఇస్తున్నాడు. ఒక తెలుగు యూట్యూబర్ ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయ్యాడంటే మామూలు విషయం కాదు. సెలబ్రిటీల కంటే ఎక్కువైపోయాడు ఈ అన్వేష్ గారు. ఇదే విధంగా అద్భుతమైన కంటెంట్ మనకు ఇస్తూ ప్రేక్షకుల్ని రంజింపచేస్తూ కలకాలం జీవించాలి, అద్భుతమైన వీడియోలు ఇవ్వాలి అని మనమంతా కోరుకుందాము.